నంద్యాల శ్రీ ప్రథమనందీశ్వర స్వామి దేవాలయంలో 5వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తూ రుచికరమైన అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు సుధాకర్ వెంకటస్వామి ఉత్తేజ్ ఉపాధ్యాయులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు। అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు చలంబాబు వారిని ఘనంగా సత్కరించడం జరిగింది। ఈ యొక్క సందర్భంగా శాంతినికేతన్ విద్యా సంస్థల అధినేత సుధాకర్ కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ రోజు మమ్మల్ని పిలిపించి మాతో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, అలా అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి చలంబాబు వారి కమిటీ సభ్యులు అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని తెలిపారు। ఈ కార్తీక మాసంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతులు అందరం కలిసి ఈరోజు ప్రథమనందీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం జరిగింది। చక్కగా మా అందరికీ ప్రత్యేకంగా దర్శనం చేపించినటువంటి కమిటీ సభ్యులకి అందరికీ మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దర్శనం ఒక్కటే కాదు, ఇక్కడ చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్న ప్రసాద వితరణ చాలా బాగున్నాయి। ఒక మంచి వాతావరణంలో హైజీనిక్ గా ఎంతమంది భక్తులు వచ్చినా సరే అందరికీ క్వాలిటీ అన్న ప్రసాదాన్ని వితరణ చేస్తున్నందుకు వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో మనందరం కూడా చేయూతనివ్వాలి కాబట్టి మేము వ్యక్తిగతంగా మరియు అసోసియేషన్ తరఫున కూడా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి అన్నప్రసాద వితరణకి మా వంతు సహకారం అందిస్తామని, ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి చెల్లమన్న గారు అన్ని కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షిస్తూ సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆలయ కమిటీకి మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తాం। అసోసియేషన్ పెద్దలు సుబ్బారెడ్డి గారు, సుధాకర్ గారు, వెంకటస్వామి పేర్లు నాకు అందరికీ తెలియవు, వెంకటరాములు తదితరులు పెద్దలందరూ అందరూ ఈరోజు ప్రారంభించడం జరిగింది। ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వారు ముందుకు వచ్చి ఈ నిర్మాణ కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారం అందిస్తామని తెలియజేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది। ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు ఉండాలని, ప్రతి ఒక్కరి యొక్క చేయూతను ఉంటేనే ఏదైనా అభివృద్ధి జరుగుతుంది, దేవాలయాలు కానీ ఇతర ఏవైనా కానీ। అందుకు పట్టణంలోని అందరినీ పెద్ద మనుషులను అన్ని వర్గాల వారిని ఆహ్వానిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను అంబికా బ్యూటీ ఎరోమా క్లినిక్, ఏరోబిక్ లేడీస్ జిమ్ అండ్ స్పా క్లినిక్ ఢిల్లీలోనే ప్రముఖ కాస్మెటాలజిస్ట్ షెహనాజ్ హుసేన్ గారి దగ్గర కాస్మెటాలజీ పీజీ చేసిన మరియు బాంబేలో చైతన్య హెర్బల్ సైన్స్ టెక్నాలజీ స్కూల్ నందు డాక్టర్ ఉర్జిత్ జైన్ గారి దగ్గర అరోమా థెరపీ పూర్తి చేసి మరియు బెంగళూరులోని బ్లూ బెల్లీ ఇన్స్టిట్యూట్ నందు స్పా థెరపీ పూర్తి చేసిన రాయలసీమలోనే ఏకైక అరోమా థెరపిస్ట్ కళావతి శెట్టి వారి ఆధ్వర్యంలో మీ అన్ని రకాల స్కిన్, హెయిర్, బాడీ కేర్ సమస్యలకు 1 నెలలోనే పరిష్కారం చూపబడును। అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఏరోబిక్స్, లేడీస్ జిమ్, ఏరోబిక్స్ ఎక్సర్సైజులు, ఒబిసిటీ ట్రీట్మెంట్ మరియు అరోమా స్టీమ్ బాత్ ద్వారా నెలకు 5 కేజీల బరువు తగ్గించబడును। అవాంఛిత రోమాలకు లేజర్ ట్రీట్మెంట్ చేయబడును। మొటిమలతో బాధపడుతున్న వారికి, మంగుతో బాధపడుతున్న వారికి, చర్మం నల్లబడిన వారికి ఎరోమా థెరపీ వైట్నింగ్ ట్రీట్మెంట్ చేయబడును। ఫేస్ లిఫ్టింగ్, రెవలాన్ వాటర్ ప్రూఫ్ మేకప్ మా ప్రత్యేకత। గన్ షాట్ పద్ధతి ద్వారా చెవి, ముక్కు నొప్పి లేకుండా కుట్టబడును। ట్రైకో టెస్ట్ ద్వారా హెయిర్ ను టెస్ట్ చేసి జుట్టు పల్చబడిన వారికి మరియు అధికంగా జుట్టు ఊడిపోతున్న వారికి లేజర్ ట్రీట్మెంట్ చేయబడును। వైట్ హెయిర్ ఉన్న వారికి ఎరోమా బ్లాక్ హెన్నా ట్రీట్మెంట్ ఇవ్వబడును।
ఆఫర్ చేస్తున్న కోర్సులు అరోమా థెరపీ, స్పా థెరపీ, బ్యూటీ థెరపీ, కాస్మెటాలజీ. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఒబిసిటీ, హెయిర్ ఫాలింగ్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేయబడును. మరిన్ని వివరాలకు అంబికా బ్యూటీ అండ్ అరోమా క్లినిక్, ఏరోబిక్ లేడీస్ జిమ్ మరియు బ్యూటీ నీడ్స్, హెయిర్, స్కిన్ హెల్త్ అరోమా థెరపిస్ట్ కళావతి శెట్టి, రామకృష్ణ డిగ్రీ కాలేజ్, మెయిన్ రోడ్, అప్స్టేట్, సిండికేట్ బ్యాంకు పక్కన. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.